సైఫ్ అలీ ఖాన్పై కత్తిదాడి వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందా? సైఫ్ను చంపడానికే లారెన్స్ బిష్నోయ్ కుట్ర పన్నారా? ఒకవేళ ఈ వార్తలు నిజమైతే అందుకు దారితీసిన పరిస్థితులేంటి? సైఫ్ను ఎందుకు చంపాలని అనుకున్నారు? లారెన్స్ బిష్నోయ్ సబర్మతి జైలు నుంచే ఈ తతంగానంతా నడిపిస్తున్నారా? చూద్దాం. సైఫ్ అలీ ఖాన్పై తాజాగా కత్తిదాడి జరిగింది. 6 అంతస్తులుండే సైఫ్ ఇంటికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది. ప్రైవేటు బాడీగార్డులు ఇంటి చుట్టూ పహారా కాస్తుండగా చుట్టూ కట్టుదిట్టమైన ప్రహరీ గోడ కూడా ఉంది. అంతేకాదు, సైఫ్ నివసించే బంద్రా ప్రాంతంలో ఎక్కువగా బాలీవుడ్ స్టార్లు నివసిస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతానికి పోలీసుల భద్రత కూడా ఎక్కువే. అంతటి భద్రత ఉన్న ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ప్రవేశించడం దాదాపు అసాధ్యం. అందులోనూ పత్రికలో వచ్చినట్లు దుండగులు ₹1 కోటి డిమాండ్ చేశాడన్న వార్త కూడా అంతగా నమ్మశక్యంగా లేదు. ఎంతో భద్రత ఉన్న ఓ సినీ స్టార్ ఇంట్లోకి చొరబడి ఒక కత్తితోనూ హాక్సా బ్లేడ్తోనూ బెదిరించి ₹1 కోటి డిమాండ్ చేయడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అదే చేసినా వెంటనే బాడీగార్డులు అతడిని ఈడ్చుకు వెళతారు. దుండగుడి దగ్గర కనీసం తుపాకీ కూడా లేదంటే డబ్బు కోసం వచ్చుండడు. ఇది ఖచ్చితంగా హత్య చేయడానికి పనిన కుట్రలాగానే ఉందంటున్నారు నిపుణులు. అయితే ఈ హత్యాయత్నం వెనుక ఎవరు ఉండొచ్చనే విషయానికి వస్తే ఆంగ్ల దినపత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రశ్నను లేవనెత్తింది. బిష్నోయ్ గ్యాంగ్ బిహైండ్ అటాక్ ఆన్ సైఫ్ అలీ ఖాన్, వాట్ పోలీస్ సైడ్ అనే శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ విషయం పట్ల పోలీసులు స్పందించారని, ఇది కేవలం చోరీ ప్రయత్నమే అని పోలీసులు చెప్పినట్లు రాసి ఉంది. కానీ ఈ ప్రశ్నను మాత్రం అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. పోలీసులు ప్రాథమిక ఆధారాల ప్రకారమే ఈ నిర్ధారణకు వచ్చారు. పూర్తి విచారణ జరిగితే తప్ప దీని వెనుక ఎవరున్నారన్న విషయం బయటపడదన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సైఫ్ అలీ ఖాన్ను ఎందుకు చంపాలనుకుంటుంది? అందుకు గల కారణాలు ఏమై ఉండవచ్చు చూద్దాం. బాలీవుడ్ను కొన్ని దశాబ్దాలుగా ఖాన్ త్రయం శాసిస్తోంది. వీరిలో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ల ప్రభావం చాలా ఎక్కువ. ముంబై సినీ వీధిలో వీరి మాటే శాసనం అన్నట్లుగా ఉంటుంది. ఎవరి సినిమా ఆడాలి, ఎన్ని రోజులు ఆడాలి, ఎవరికి ఎన్ని టాకీస్లను అప్పగించాలన్నది ఈ ఖాన్ త్రయమే నిర్ణయిస్తుంది. 1990ల కాలంలో ముంబైలో దావూద్ ఇబ్రహీం ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వీరి హవా సాధారణంగా ఉండేది కాదు. వీరి వల్ల టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఎంతో మంది సినీ ఇండస్ట్రీని వదులుకోవాల్సి వచ్చింది. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్లో ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక కూడా ఈ ఖాన్ త్రయ ఒత్తిడే కారణమనే వాదన ముంబై సినీ సర్కిల్స్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. సుశాంత్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలి ఉంది. దీని వెనుక దాగి ఉన్న చీకటి కోణాలు ఎన్నో. ఇక ఖాన్ త్రయం తీసే సినిమాల్లో హిందూ ద్వేషం కొట్టెచ్చినట్లు కనిపిస్తుంది. అమీర్ ఖాన్ పీకే సినిమా ఒక్కటి చాలు బాలీవుడ్లో హిందూ ధర్మంపై ఎంతటి ద్వేషం ఉంటుందో చెప్పడానికి. హిందూ దేవాలయాలపై మూత్రం పోయడం, హిందూ దేవుళ్లు ఆచూకీ తెలపాలనే పోస్టర్లు పంచడం, శివుడి వేషధారణ ఉన్న వ్యక్తిని వెంటబడి బాత్రూంలో భయపెట్టడం వంటివి ఒక్క సినిమాలోనే చూడొచ్చు. ఈ హిందూ ద్వేషాన్ని పెంపొందించడంలో సైఫ్ అలీ ఖాన్ ఏమీ తక్కువ తినలేదు. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ నటించిన సినిమాలు వివాదాస్పదంగా మారాయి. 2021లో సైఫ్ ప్రధాన పాత్రధారిగా నటించిన తాండవ్ సినిమా తీవ్ర వివాదానికి దారితీసింది. అందులో శివుడి వేషధారణతో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేశారు. ఈ డ్రామాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అమెజాన్ ఓటీటీ కూడా క్షమాపణలు కోరింది. ఇక ఆదిపురుష సినిమాలో రావణుడిగా నటించిన సైఫ్ సీతామాతను రావణుడు ఎత్తుకు వెళ్లడం కూడా సమర్థనీయమే అన్నట్లుగా వ్యాఖ్యానించాడు. వీటికి తోడు సైఫ్ తన కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ అనే పేరును పెట్టడం కూడా వివాదంగా మారింది. తైమూర్ అనే పేరు ఇస్లాంలో బాగా ప్రాచుర్యం పొందిన పేరు కాదని పండితులు చెప్పే మాట. అందులోనూ ఏ దేవుడిని ఈ పేరు సూచించదు. అయినా కూడా ఈ పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఒకటే, అదే మొఘల్ పాలకుడు తైమూర్. చరిత్రలో హిందువుల ఓచుకోతకు పాల్పడ్డ రాజుగా తైమూర్ ప్రసిద్ధి చెందాడు. అటువంటి క్రూరుడి పేరును కుమారుడికి పెట్టడమేటని అప్పట్లో వివాదం చెలరేగింది. ఇక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ల ప్రభావాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ను ఈ గ్యాంగ్ వెంటాడుతోంది. ఓ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లిన సల్మాన్ ఖాన్ అక్కడ కృష్ణ జింకలను వేటాడాడు. తుపాకీతో 2 జింకలను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగినప్పుడు బిష్నోయ్ వయసు 5 ఏళ్లు. బిష్నోయ్ కమ్యూనిటీకి కృష్ణ జింకలంటే ఎంతో ప్రేమ. సొంత బిడ్డలా వాటిని కాపాడుకుంటారు. అటువంటి జింకలను చంపడంతో బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్పై చాలా కోపంతో ఉంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్కు శిక్ష పడేలా చేయడానికి కోర్టులో కొన్ని దశాబ్దాలుగా పోరాడుతుంది. ఇదే విషయంలో సల్మాన్ ఖాన్ను లారెన్స్ బిష్నోయ్ టార్గెట్ చేశాడు. కృష్ణ జింకలను చంపినందుకు గాను తమ గ్రామానికి వచ్చి దేవాలయంలో దేవుడిపై ప్రమాణం చేసి క్షమాపణలు చెప్పారని, లేదంటే బాబా సిద్దికీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నాడు.
దీంతో పాటు ఇటీవల విడుదలైన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో మునవర్ ఫరూకీ పేరు సైతం ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇతనికి కూడా హిందూ దేవుళ్లను టార్గెట్ చేసి కామెడీ చేసిన చరిత్ర ఉంది. దీంతో సైఫ్ అలీఖాన్ను కూడా ఇదే విధంగా టార్గెట్ చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. భారత్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైళ్లలో సబర్మతి జైలు ఒకటి. అక్కడ అనేక మంది కరడుగట్టిన నేరస్తులు శిక్షను అనుభవిస్తున్నారు. దీనికి స్వాతంత్ర్య కాలం నాటి చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఈ జైల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఈ జైలులోనే అతీక్ అహ్మద్ కూడా కొన్నేళ్ల శిక్షను అనుభవించాడు. ఆ తర్వాత ఓ కేసు విచారణ నిమిత్తం అతడిని యూపీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో కొంతమంది దుండగులు అతడిని అంతమొందించారు. ఇక లారెన్స్ బిష్నోయ్ను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర హోంశాఖ ఒప్పుకోవడం లేదు. అతడిని జైలు నుంచి బయటకు తీసుకువస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అందుకే అతడిని బయటకు తీసుకువెళ్లకుండా ప్రత్యేక చట్టాన్ని అమలు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 303 ప్రకారం ఏదైనా ఒక నేరస్తుడిని కానీ నిందితుడిని కానీ బయటకు తీసుకువస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందని భావిస్తే అతడిని జైలు నుంచి బయటకు తీసుకురాకుండా నిషేధించవచ్చు. ఈ చట్టాన్ని 2023 నుంచి లారెన్స్ బిష్నోయ్కు అమలు చేస్తోంది హోంశాఖ. ఈ ఉత్తర్వు ద్వారా బిష్నోయ్ను ఎవరైనా విచారించాలనుకుంటే సబర్మతి జైల్లోనే విచారించాలి. అంతే తప్ప అతడిని ఇతర జైలుకు తరలించడం, ఇతర రాష్ట్రాలకు అప్పగించడం కుదరదు. ఇక బిష్నోయ్ జైల్లో ఉండగానే తన గ్యాంగ్ను నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. జైల్లో నుంచే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ అనునిత్యం తన గ్యాంగ్కు ఆదేశాలు జారీ చేస్తుంటాడని వార్తలు వస్తున్నాయి. అతను జైల్లో ఉన్నప్పుడే సిద్ధు మూసేవాలా, బాబా సిద్దికి హత్యలు జరిగాయి. దీంతో తన గ్యాంగ్ ఇంకా ఉనికిలోనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలోనూ బిష్నోయ్ గ్యాంగ్కు ఇందులో పాత్ర ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.